హాయ్ గైస్, వెల్కమ్ టు జెడ్ ఫార్మ్స్. ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్, ఎందుకంటే మన ఛానల్కి 1K సబ్స్క్రైబర్స్ పూర్తయ్యారు. నా వెనుకుండి నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్. సో ఇంక వీడియో విషయానికి వస్తే, ఈరోజు నేను మీకు ఒక్కతో డీవార్మింగ్ చేయడం ఎలాగనే చూపిస్తాను. కోళ్ళలో డీవార్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. డీవార్మింగ్ అంటే ఏం కాదు, చిన్నపిల్లలకి కడుపులో నులిపురుగులు ఎలా వస్తాయో అలాగే కోళ్ళకు కూడా కడుపులో నులిపురుగులు వస్తాయి అన్నమాట. సో ఆ నులిపురుగులు తీయడాన్ని డీవార్మింగ్ అని చెప్పి అంటాం. ఆ నులిపురుగులు పోవడానికి చాలామంది చాలా పద్ధతులు ఉపయోగిస్తారు. అందులో ఒక్కతో ఒక పద్ధతి ఉంది. అవి కాక మనం మెడిసిన్స్తో కూడా చేయొచ్చు. మెడిసిన్స్తో అయితే ఆల్బెండజోల్ అటువంటి మెడిసిన్స్ యూస్ చేసి పురుగులు పడిపోయేలా చేస్తాం అనమాట. నాకు తెలిసినంత వరకు ఈ డీవార్మింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేయాల్సిన పద్ధతి. ఎందుకంటే మనం పొట్టలో ఉన్న పురుగులను చంపడానికి మెడిసిన్ వేస్తున్నాం, అంటే అది పాయిజనస్గా కూడా ఉంటుంది. సో కాబట్టి ఎక్కువ వేయకూడదు, అలాగే తక్కువ వేస్తే చావు. అలాగే ఈ డీవార్మింగ్ అనేది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలని చాలామందిలో చాలా డౌట్స్ ఉంటాయి. ఈ వీడియో కొద్ది వరకైనా మీ డౌట్స్ క్లియర్ చేస్తుందని చెప్పి అనుకుంటున్నాను. సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా మీ ముందుకు చాలా తీసుకొస్తాను. అలాగే ఈ డీవార్మింగ్ ఎప్పుడు చేయాలనే దానికి వస్తే, చాలామంది 3 monthsకి ఒకసారి చేసుకుంటారు, కొంతమంది 6 monthsకి ఒకసారి కూడా చేసుకుంటారు, కొంతమంది 1 yearకి ఒకసారి చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే పండగ ముందు డీవార్మింగ్ చేసి రెడీ పెట్టడానికి డీవార్మింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. నేనైతే నా ఫామ్లో 6 monthsకి ఒకసారి చేసుకుంటాను. అలాగే 3 months దాటిన తర్వాత నా పుంజులు కానీ ఏమైనా డల్గా ఉండి కొంచెం ఫుడ్ అది సరిగ్గా తీసుకోకపోతున్నా ఉన్నా కానీ ఒకసారి డీవార్మింగ్ చేసుకుని చూసుకుంటాను, ఏదైనా ప్రాబ్లం ఉందేమో అని. అసలు ఇలా 3 monthsకి ఒకసారి 6 monthsకి ఒకసారి డీవార్మింగ్ చేసుకునే వాళ్ళు కాకుండా, అసలు ఇప్పటివరకు డీవార్మింగ్ గురించి విన్న వాళ్ళు, అసలు ఎప్పుడు డీవార్మింగ్ చేయని వాళ్ళు, డీవార్మింగ్ చేయాలని ఎప్పుడు అనుకోవాలి అంటే, ఎప్పుడు తెలుసుకోవాలంటే, మీ దగ్గర ఎప్పుడు యాక్టివ్గా ఉండే కోడి కొన్ని రోజుల నుంచి డల్గా ఉన్నా, లేదా ఫీడ్ బాగా తినే కోడి స్లోగా ఫీడ్ తినడం మానేసిన, అలాగే ఫీడ్ ఎంత తింటున్నా కోడికి బాడీ రాకపోతున్నా, అలాగే బాగున్న కోడికి బోర్ ఎండిపోతున్నా, ఇటువంటి పరిస్థితుల్లో ఫస్ట్ డీవార్మింగ్ చేసుకుని ఆ తర్వాత ఫీడ్ అది బాగా తీసుకుంటున్నా, బాడీ అది బాగా వస్తుందా లేదా చెక్ చేసుకోవడం బెస్ట్. అలాగే ఎండు తెగులని చెప్పి అంటారు కదా, ఎంత తిన్నా కానీ బోర్ ఎండిపోతూ ఉంటాయి కొన్ని కోళ్ళకి. సో అది కన్ఫర్మ్ చేసుకోవడానికి ముందు కూడా ఒకసారి డీవార్మింగ్ చేసుకుని, డీవార్మింగ్ చేసినా కానీ ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేకపోతే అప్పుడు ఎండు తెగులు అని చెప్పి మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి లక్షణాలు ఏమైనా మీ కోళ్ళలో ఉంటే ఫస్ట్ మీరు డీవార్మింగ్ చేసుకోవడం బెస్ట్. సో మీరు వెటనరీ షాప్కి వెళ్ళి కోళ్ళలో డీవార్మింగ్ చేయడానికి మెడిసిన్ అని చెప్పేసి అడిగితే ఆల్బెండజోల్ లాంటి డీవార్మింగ్ మెడిసిన్ ఇస్తారు. అలా కాకుండా మన పెద్దవాళ్ళు కొంచెం నాటు పద్ధతులు కూడా చాలా యూజ్ చేస్తారు. అందులో ఒక్కతో చేయడం ఒక పద్ధతి. అలాగే కొంతమంది మెంతులు కూడా వాడతారు, మెంతులు యూస్ చేసి కూడా డీవార్మింగ్ చేస్తారు. మెంతులతో డీవార్మింగ్ చేయడం ఎలా అంటే, ఒక మోతాదులో మెంతులు తీసుకుని నైట్ అంతా నానబెట్టి ఏ పుంజుకైతే డీవార్మింగ్ చేయాలో ఆ పుంజుకు ఫుల్గా తినిపిస్తారు. అలా తినిపించడం వల్ల కొద్దిసేపటికి కడుపు మొత్తం క్లీన్ అయిపోద్ది అని చెప్పేసి అంటారు. నేనైతే ఒక్కతో డీవార్మింగ్ చేశాను, అది ఎలా చేశానో చూద్దాం. సో ఫస్ట్ కొన్ని ఒక్కలు తీసుకున్నాను, వాటిని నెల కొట్టుకొని చిన్న ముక్కలుగా చేసుకున్నాను. ఎందుకంటే డైరెక్ట్గా మిక్సీలో వేస్తే మిక్సీ బ్లేడ్స్ విరిగిపోయే అవకాశం ఉందని చెప్పన్నారు. సో దానికోసం డైరెక్ట్గా మిక్సీలో వేయకుండా ఫస్ట్ ఇలా చిన్న ముక్కలుగా విరగొట్టుకుని ఆ తర్వాత మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకున్నాం. ఈ పౌడర్ను ఒక గిన్నెలోకి తీసుకుని నైట్ అంతా నానబెట్టుకున్నాం. ఇలా నైట్ అంతా నానబెట్టుకుని ఒక్క పొడిని ఒక క్లాత్ తీసుకుని ఆ క్లాత్లో వేసుకుని గట్టిగా పిండి అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేలా చేసాం. ఆల్రెడీ వాటర్ తీసేసి ఒక్క పొడిని మళ్ళీ మిక్సీలో వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ మిక్సీ పట్టాం. దాని తర్వాత మళ్ళీ దీన్ని ఒకసారి క్లాత్లో వేసుకుని మళ్ళీ ఫుల్గా వాటర్ తీసేసాం. ఇలా నైట్ అంతా నానబెట్టుకున్న ఒక్క పొడిలోంచి తీసిన వాటర్నే మనం డీవార్మింగ్కి యూస్ చేసుకుంటాం. తర్వాత ఈ వాటర్ నేను ఫామ్ దగ్గర తీసుకెళ్ళి ఒక్కొక్క పుంజుకి 3 ml చొప్పున సిరింజ్లోకి తీసుకుని నోట్లో వేసాను. నాకు కొంతమంది పెద్దలు చెప్పిన దాని ప్రకారం ఈ వాటర్ని పుంజుకి ఫుల్గా తిత్తి నిండేంత వరకు ఫుల్గా తాగిపించాలని చెప్పి కొంతమంది అన్నారు. అలాగే కొంతమంది ఒక్కతో చేయడం అనేది చాలా జాగ్రత్తగా చేయాల్సిన పద్ధతి. ఏదైనా తేడా వస్తే పుంజు చనిపోయే అవకాశం ఉందని కూడా చెప్పారు. నేను ఎప్పుడూ ఆల్బెండజోల్ యూస్ చేసుకుని డీవార్మింగ్ చేసుకుంటాను. అలాగే డీవార్మింగ్ అనేది ఎప్పుడూ ఒకే మెడిసిన్తో కాకుండా వేరు మెడిసిన్స్తో చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుందని చెప్పారు. దానికోసమని నేను ఎప్పుడూ ఆల్బెండజోల్తో చేసేవాడిని. ఈసారి ఆల్బెండజోల్ జోలికి వెళ్లకుండా ఒక్కతో చేయాలని చెప్పి డిసైడ్ అయ్యా. సో ఫస్ట్ టైం చేయడం కాబట్టి వాళ్ళు చెప్పినట్టు పుంజుకు ఫుల్గా తాగిపించకుండా ఒక మంచి మోతాదు అంటే 3 ml వరకు నేను ఫస్ట్ పుంజుకు తాగిపించాను. అలా తాగిపించిన కొద్దిసేపటికి వామ్స్ పడిపోతాయని చెప్పన్నారు, అంటే పొట్టలోని పురుగులన్నీ వచ్చేస్తాయని చెప్పన్నారు. బట్ నేను ఇలా తాగిపించిన కొద్దిసేపటికి నా పుంజు ఒకటి చాలా డల్ అయిపోయింది. నేను దాని మీద ఆశలు తీసుకున్నాను, అది చనిపోద్దేమో అని చెప్పి అనుకున్నాను. బట్ ఒక గంటలో అది ఈజీగా రికవర్ అయిపోయింది.
నేను ఎప్పుడూ రెగ్యులర్గా డీవార్మింగ్ చేసుకుంటాను కాబట్టి నా పుంజులకు వామ్స్ కానీ పురుగులు కానీ ఉన్న ఆనవాళ్ళు ఏం లేవు. సో దానికోసమనే ఏం పడలేదు కూడా. బట్ ఇలా డీవార్మింగ్ చేసినప్పటి నుంచి వాటి పొట్టది క్లీన్ అయిపోవడం వల్ల ఫీడ్ అది చాలా బాగా తీసుకోవడం మొదలుపెట్టినాయి. సో నేను ఇలా డీవార్మింగ్ చేసుకున్నాను. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఒక లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్స్లో అడగండి. థ్యాంక్ యూ.